నమస్తే. ఓం వక్రతుండాయ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఉగాది రోజున చేయకూడని కొన్ని ముఖ్యమైన పనుల గురించి తెలుసుకుందాం. ఉగాది అనేది తెలుగువారికి కొత్త సంవత్సర ప్రారంభం. ఈ రోజున చేసే చిన్న చిన్న ఆచారాలు కూడా సంవత్సరం మొత్తం మన జీవితంపై ప్రభావం చూపుతాయని పెద్దలు చెబుతారు. అందుకే ఈ రోజు ఎలా గడుపుతామో చాలా ముఖ్యం. మరి ఉగాది రోజున ఏ పనులు చేయకూడదు, ఎందుకు చేయకూడదు అనే విషయాలను ఇప్పుడు ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. 1. ఖాళీ చేతులతో బయటకు వెళ్లడం. ఉగాది రోజున ఉదయం ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు ఖాళీ చేతులతో వెళ్లకూడదని పెద్దలు చెబుతారు. కనీసం పూలు, పండ్లు లేదా కొబ్బరికాయ వంటి శుభప్రదమైన వస్తువులు చేతిలో ఉండాలని సాంప్రదాయం చెబుతోంది. ఇది కొత్త సంవత్సరాన్ని శుభంగా ప్రారంభించడాన్ని సూచిస్తుంది. ఖాళీ చేతులతో వెళ్లడమంటే కొత్త సంవత్సరాన్ని శూన్యంగా ప్రారంభించినట్టుగా భావిస్తారు. అందుకే చాలామంది ఉదయం దేవాలయానికి వెళ్లేటప్పుడు పూలు లేదా పండ్లు తీసుకెళ్తారు. ఈ సాంప్రదాయం వెనుక ఒక ఆధ్యాత్మిక భావన కూడా ఉంది. మనం ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు శుభప్రదమైన వస్తువు చేతిలో ఉండటమంటే దేవుని ఆశీర్వాదం మనతో ఉండాలని కోరుకోవటం. ఇది మనలో సానుకూల ఆలోచనలను కూడా పెంచుతుంది. కొత్త సంవత్సరాన్ని మంచి సంకేతంతో ప్రారంభించాలనే ఉద్దేశంతో ఈ సాంప్రదాయం ఏర్పడింది. 2. ఇంట్లో దీపం వెలిగించకుండా ఉండటం. ఉగాది రోజున ఉదయం ఇంట్లో దీపం వెలిగించడం చాలా ముఖ్యమైన ఆచారం. దీపమంటే వెలుగు, జ్ఞానం మరియు శుభానికి ప్రతీకగా భావిస్తారు. కొత్త సంవత్సరం ప్రారంభమయ్యే రోజున ఇంట్లో దీపం వెలిగించడం ద్వారా అజ్ఞానం తొలగి శుభం ప్రవేశిస్తుందని నమ్మకం. అందుకే చాలామంది ఉదయం స్నానం చేసిన తర్వాత దేవుడి ముందు దీపం వెలిగిస్తారు. దీపం వెలిగించడం మనసుకు కూడా ప్రశాంతతను ఇస్తుంది. ఆ వెలుగు మనలో సానుకూల ఆలోచనలను పెంచుతుంది. ఇంట్లో వెలుగు ఉండటం అంటే శుభం ప్రవేశించడమనే భావన మన సంస్కృతిలో ఉంది. అందుకే ఉగాది రోజున దేవుడి ముందు దీపం వెలిగించడం ఒక శుభప్రదమైన ఆచారంగా భావించబడుతుంది. 3. పాత లేదా పాడైన వస్తువులు ఇంట్లో ఉంచటం. ఉగాది రోజున ఇంట్లో పాత లేదా పాడైన వస్తువులు ఉంచడం మంచిది కాదని పెద్దలు చెబుతారు. ఎందుకంటే కొత్త సంవత్సరాన్ని ప్రారంభించే రోజున ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉండకూడదని భావిస్తారు. పాడైన వస్తువులు ఇంట్లో ఉండటమంటే పాత సమస్యలను కూడా మనతో తీసుకువెడుతున్నట్టుగా భావిస్తారు. అందుకే చాలామంది ఉగాది ముందు ఇంటిని పూర్తిగా శుభ్రం చేస్తారు. అవసరం లేని వస్తువులను తొలగించి ఇంటిని శుభ్రంగా ఉంచుతారు. ఇది కొత్త ప్రారంభానికి సంకేతంగా కూడా భావించబడుతుంది. శుభ్రమైన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుందని కూడా విశ్వాసముంది. 4. అప్పు ఇవ్వడం లేదా తీసుకోవటం. ఉగాది రోజున డబ్బు అప్పుగా ఇవ్వడం లేదా తీసుకోవడం మంచిది కాదని పెద్దలు చెబుతారు. సంవత్సరం మొదటి రోజున ఆర్థిక లావాదేవీలు చేయడం కొందరి విశ్వాసాల ప్రకారం శుభప్రదం కాదు. ఇది సంవత్సరం మొత్తం ఆర్థిక సమస్యలకు సంకేతంగా భావించబడుతుంది. ఈ సాంప్రదాయం వెనుక ఒక ప్రాక్టికల్ భావన కూడా ఉంది. కొత్త సంవత్సరాన్ని ఆర్థికంగా స్థిరంగా ప్రారంభించాలనే ఉద్దేశంతో ఈ ఆచారం ఏర్పడింది. అందుకే ఉగాది రోజున డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలని పెద్దలు సూచిస్తారు. 5. ఇంట్లో గొడవలు చేయడం లేదా కోపంతో మాట్లాడడం. ఉగాది రోజున ఇంట్లో గొడవలు లేదా కోపంతో మాట్లాడడం చాలా అశుభంగా భావిస్తారు. ఎందుకంటే సంవత్సరం మొదటి రోజు ఎలా ఉంటుందో అలాగే సంవత్సరం మొత్తం కొనసాగుతుందని ఒక విశ్వాసం ఉంది. అందుకే ఈ రోజు సంతోషంగా గడపాలని పెద్దలు చెబుతారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా ఉండడం, పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకోవడం వంటి సాంప్రదాయాలు ఉన్నాయి. ఈ రోజు మనసులో కోపం, బాధ వంటి భావాలను దూరంగా ఉంచడం మంచిదని పెద్దలు చెబుతారు. 6. మామిడి తోరణం కట్టకపోవటం. ఉగాది రోజున ఇంటి ద్వారం దగ్గర మామిడి తోరణం కట్టడం ఒక ముఖ్యమైన సాంప్రదాయం. మామిడి ఆకులు శుభానికి సంకేతం. ఇవి ఇంట్లోకి వచ్చే నెగటివ్ ఎనర్జీని దూరం చేస్తాయని విశ్వాసం. అందుకే పండుగల సమయంలో ఇంటి ముందు మామిడి తోరణం కట్టడం మన సంస్కృతిలో ఒక భాగంగా మారింది. ఇది ఇంటికి శుభాన్ని, ఆరోగ్యాన్ని తీసుకువస్తుందని నమ్ముతారు. 7. కొత్త సంకల్పం చేయటపోవటం. ఉగాది రోజున కొత్త సంకల్పాలు చేయడం చాలా మంచి ఆచారం. ఎందుకంటే ఇది కొత్త సంవత్సరానికి ఆరంభం. ఈ రోజు మన జీవితంలో కొత్త లక్ష్యాలను నిర్ణయించుకోవడానికి మంచి సమయం. కొత్త లక్ష్యాలు పెట్టుకోవడం మన జీవితానికి ఒక దిశను ఇస్తుంది. ఇది మనలో ఉత్సాహాన్ని పెంచుతుంది. అందుకే ఉగాది రోజున మంచి ఆలోచనలు చేసుకోవడం మరియు కొత్త సంకల్పాలు చేయడం చాలా మంచిదని పెద్దలు చెబుతారు. 8. ఉదయం దేవుడిని ప్రార్థించకపోవటం. ఉగాది రోజున ఉదయం దేవుడిని ప్రార్థించడం చాలా ముఖ్యమైన ఆచారం. కొత్త సంవత్సరాన్ని దేవుని ఆశీర్వాదంతో ప్రారంభిస్తే సంవత్సరం మొత్తం శుభంగా ఉంటుందని నమ్మకం. ప్రార్థన మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. ఇది మనలో సానుకూల ఆలోచనలను పెంచుతుంది. అందుకే ఉగాది రోజున దేవుడిని ప్రార్థించడం ఒక శుభప్రదమైన ఆచారంగా భావించబడుతుంది.
ఇలా ఉగాది రోజున కొన్ని చిన్న విషయాలను పాటించడం ద్వారా మనం కొత్త సంవత్సరాన్ని శుభంగా ప్రారంభించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాలంటే ఓం వక్రతుండాయ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.